Audio Jungle. What's up, rowdies? ఓకే, సో ఇవాళ రౌడీస్ అందరికీ దీపావళితో పాటు మరొక పండగ కూడా వచ్చింది. విజయ్ ఉన్నాడు మనతో పాటు. సో హ్యాపీ దీపావళి టు యు ఆల్ అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ టాక్సీ వాలా. విజయ్ హ్యాపీ దివాళీ, ప్రియాంక హ్యాపీ దివాళీ. నువ్వు ఆ షేకండ్ అటు ఇచ్చేసి ఆయనకి ఇచ్చే, రాహుల్కి ఇచ్చేసి. జనరల్లీ ఏంటంటే హీరోయిన్స్ ఒక సినిమా తర్వాత ఇంకో సినిమాకి ప్రమోషనల్కి, దీని ప్రమోషన్కి నేను రానండి, చాలా ఇంటర్వ్యూస్ అయిపోయాయి అనుకుంటారు. కానీ ప్రియాంక మాత్రం ఆ పరిస్థితులు లేదు. ఈరోజు షీఈస్ వెయిటింగ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ టు హ్యాపెన్. 1 year నుంచి వెయిట్ చేస్తుంది ఇంటర్వ్యూ గురించి. ఎప్పుడు సైన్ చేశాను నేను? ఎప్పుడు సైన్ చేసావు? అక్టోబర్ 2016. ఓకే, సో ఇట్ టుక్ సమ్ టైమ్. యా, ఇట్స్ అ బిగ్ డే టుడే. ఇప్పుడు బాహుబలి 4 years పట్టింది కదా. యా, సో ఏదైనా సరే మంచి ప్రాజెక్ట్ వస్తున్నప్పుడు కొంచెం టైం పడుతుంది. అందులోనూ మీకు చాలా గ్రాఫిక్స్ అవి ఉన్నాయని విన్నాను. బాహుబలి తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ బాహుబలి 3. బాహుబలి had 2700 CG shots. Taxi Wala has 640 shots. ఇట్లా పెట్టేవాడు. So it's like 1/4 of the work of the బాహుబలి. యా, సో లాట్ ఆఫ్ CG was there. దానివల్లనే మెయిన్ టైం పట్టింది. టైంకి కారణం. అంతేనా? బయట ఏమేమో రకరకాలు వస్తూ ఉంటాయి. విజయ్ ప్లేస్ చేస్తాడు తన సినిమాల్ని, ఏది ముందు రావాలి ఏది వెనకాల, అట్లా ఏం లేదు కదా. యూ డోంట్ టేక్ డెసిషన్స్. గీతా గోవిందం డెసిషన్ అరవింద్ గారు తీసుకున్నారు. ఓకే, హీ డిసైడెడ్ దట్ విల్ రిలీజ్ గీతా గోవిందం ఫస్ట్. ఎందుకంటే టాక్సీ వాళ్ళకి సీజీకి ఇంకొంచెం టైం ఇద్దామని. ఆడియన్స్ థియేటర్కి వెళ్ళినప్పుడు కొంచెం ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఫ్రమ్ మేడం డూయింగ్ రౌడీ సీఎం, ఫ్రమ్ రౌడీ సీఎం డూయింగ్ టాక్సీ వాలా, ఇట్ వోంట్ ఫీల్ లైక్ మళ్ళీ సిమిలర్ కామెడీ ఆర్ సిమిలర్ చూస్తున్నా, కొంచెం వేరియేషన్ ఉంటాయి. నోటాది నేను గెలికి పెట్టించుకున్నా. సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ అని విన్నాను. అవునా రాహుల్? టాక్సీ వాలా ఇస్ సంథింగ్ and supernatural, sci-fi supernatural subject treated very comically. మళ్ళీ అది హారర్ కామెడీ జోనర్ లోకి రాదు. ఇది అసలు సంబంధం లేదు, హారర్ కామెడీ కాన్సెప్ట్ లేదు. అంటే హారర్ కూడా లేదు ఇందులో. ఇట్స్ నాట్ ఎ హారర్ ఎట్ ఆల్. బేసిక్ ఏంటంటే ఇట్స్ సైఫై బ్యాక్ డ్రాప్ లో ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ మీద మూడ్ లో తీసుకెళ్తాం అనమాట సినిమా. ఓకే, డెఫినెట్లీ ఇట్స్ అంటే ఒక ఫస్ట్ టైం కైండ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ జానర్స్. సో టెక్నికలీ కూడా చాలా మంచి టెక్నీషియన్స్ దీనికి వర్క్ చేశారని విన్నాను. లైక్ ది ఎడిటర్, ది సినిమాటోగ్రఫర్. అంటే అందరూ బేసిక్గా కొత్త వాళ్ళు, అంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు, కానీ అందరూ కూడా యంగ్స్టర్సే. బట్ ఎవరి ఫీల్డ్లో వాళ్ళైతే చింపేశారు. టెక్నికల్లీ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సినిమాటోగ్రఫర్ గురించి చెప్పరా? దే ఆర్ ద సారంగ్ బ్రదర్స్. దే ఆర్ లైక్ సినిమాటోగ్రఫర్ అండ్ ఎడిటర్. మలయాళీ కనెక్టర్. చాలా మంది ఉన్నారు ఇందులో మలయాళీస్. ఏంటి? సినిమాటోగ్రఫర్, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ మాలవిక నాయర్, సిజు మీనన్, ద యాంటాగనిస్ట్. నార్మల్లీ హీరోయిన్ మలయాళీ ఉంటారు, మాకు అనంతపూర్ అమ్మాయి దొరికింది. ఈమె అనంతపూర్ అమ్మాయే, కానీ ఏదమ్మా ఒకసారి తెలుగు మాట్లాడి విందాం. దీపావళి శుభాకాంక్షలు చెప్పేసి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. వెరీ గుడ్, యూ స్టార్టెడ్ ఆఫ్ విత్ వెరీ నైస్ నోట్. మంచిగా టపాకాయలు ఇలా పేలినట్టుగా నీ కెరియర్ కూడా అద్భుతంగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.